హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుంటికోతి మంచికోతి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక కుంటికోతి మంచికోతి ఉన్నవి. అవి రెండు ఒకరోజు తోటకెళ్ళాయి. కుంటికోతి చెట్టు ఎక్కలేకపోయింది. మంచికోతి చెట్టు ఎక్కి మామిడి పళ్ళు కోసుకొని తింటూ ఉన్నది. అప్పుడు కుంటికోతి మంచికోతి నాకు ఒక మామిడి పండు వేయవా అనింది. నీకెందుకు ఇస్తాను, నువ్వు ఎక్కి తీసుకో అనేది మంచికోతి. నేను ఎక్కలేను, ఒక మామిడి పండు వెయ్యి అనింది కుంటికోతి. ఆడు మంచికోతి నేను వెయ్యను పో అనింది. అప్పుడు కుంటికోతి కనీసం నాకు తోలన్న వెయ్యివా అనింది. నేను వెయ్యను పో అనింది. కనీసం ముట్టన్న వెయ్యిపో అనింది కుంటికోతి. అప్పుడు మంచికోతి నన్ను ఇసికిస్తావా అని కోపంతో ముట్టె తీసుకుని నెత్తిన పటామని కొట్టింది. అప్పుడు కుంటికోతి ఏడ్చుకుంటూ పోతున్నది. అట్లా పోతూ ఒకసారి చిన్న బండ ఎత్తింది. చిన్న రూపాయి దొరికింది. మళ్ళీ కొంత దూరం పోయి పెద్ద బండ ఎత్తింది. పెద్ద రూపాయి దొరికింది. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతూ ఉన్నది. పుట్ట కనిపించింది. పుట్టలో చేయి పెట్టింది. పుట్ట నిండా బంగారం ఉన్నది. ఆ బంగారం అంతా తీసుకొని వేసుకుంది. ఆ తర్వాత పోతూ ఉంటే ఒకసారి బండి కనపడింది. ఆ బండి ఎక్కింది. బండిలో బంగారం అంతా వేసుకొని పోతూ ఉన్నది. ఒకసారి బావి కనపచ్చింది. బావిలో తన నగలన్నీ పెట్టుకొని చూసుకుంది. చాలా ముచ్చటగా అందంగా కనిపించింది. ఆ తర్వాత బండి ఎక్కి పోతూ ఉన్నది. అప్పుడు చెట్టు మీద నుంచి మంచికోతి చూసి ఈ కుంటికోతికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని వచ్చి బండికి అడ్డంగా నిలబడుకొని కుంటికోతి ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు చెప్పవా అన్నది. అప్పుడు కుంటికోతి నువ్వు ముట్టెతో కొట్టింటే నేను ఏడ్చుకుంటూ పోతున్నాను. చిన్న బండి ఎత్తినాను, చిన్న రూపాయి దొరికింది. పెద్ద బండి ఎత్తినాను, పెద్ద రూపాయి దొరికింది. పుట్ట కనిపించింది. పుట్టలో చేపెట్టింటే పుట్ట నిండా బంగారం దొరికింది. అప్పుడు వస్తూ ఉంటే దారిలో బండి కనిపించింది. బండిలో వేసుకున్నాను. ఆ తర్వాత ఆడ బావి కనిపించింది. బావిలో అవన్నీ వేసుకొని చూశాను. చాలా అందంగా కనిపించాను. ఇక బండి ఎక్కి వస్తున్నాను అని చెప్పింది కుంటికోతి. అలాగా అనింది మంచికోతి. కుంటికోతి మంచికోతి కథ ఇంకా ఉన్నది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.